నేను సిరి. 'పుష్ప 2' మానియా అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే రిలీజ్‌కి ముందే ఇంత బీభత్సం సృష్టిస్తుందనే చెప్పుకోవాలి. ఏంటంటే బుక్ మై షో లాంటి ఏదైతే వెబ్‌సైట్స్ ఉంటాయో టికెట్స్ బుక్ చేసుకోవడానికి అందులో 'పుష్ప 2' బుకింగ్ మొదలైపోయింది. దాంతోనైతే ఆల్రెడీ 100,00,00,000 అయితే వచ్చేసినట్టయితే సమాచారం ఉంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం? మరి నిజంగానే 100,00,00,000 వసూలు చేసిందా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఆల్రెడీ మనకి చూస్తుంటే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే 2,000,00,00,000 సినిమా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ 1,000,00,000 వచ్చేసినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు December 5th సినిమా రిలీజ్ అవుతుంది. దీనికోసం టికెట్స్ బుక్స్ చేసుకునే క్రమంలో కొన్ని యాప్స్ ఉంటాయి. మనం టికెట్ బుక్ చేసుకోవడానికి బుక్ మై షో అలాంటి దాంట్లో మనం బుక్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ 100,00,00,000 వచ్చేసింది ఆ టికెట్స్ ద్వారా అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఇది వాస్తవమే అంటారా, లేకపోతే ఇది ఒక బజ్ ఇట్లా క్రియేట్ అయింది అంటారా? బజ్ క్రియేట్ అవ్వడం కాదమ్మా, పుష్ప అనే మానియా నడుస్తుంది కరెక్టే. బట్ ఆల్రెడీ 1000 పైన కలెక్ట్ చేసేసింది. ఎట్లా బిఫోర్ గానే బిజినెస్ చేసుకున్నారు ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, నవీన్ గారు, రవి గారు, మైత్రి మూవీ మేకర్స్. వాళ్ళు మన ఓటీటీ రైట్స్ అని, శాటిలైట్ రైట్స్ అని, మ్యూజిక్ రైట్స్ అని, ఓవర్సీస్ రైట్స్ అని, తెలుగు అంటే తెలంగాణ, నైజాము, నెల్లూరు, సీడెడ్, ఆంధ్ర, అలాగే తమిళనాడు, అంటే జనరల్గా 5-6 భాషలో కదా మ్యాక్సిమం, 5 లాంగ్వేజెస్ 6 లాంగ్వేజెస్. అంటే సౌత్ లో ఉన్న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, నెక్స్ట్ హిందీ. సో ఇంకా మేబీ బెంగాలీ అవి కూడా ఇంకా చేస్తున్నారని నాకు తెలియదు. ప్రస్తుతానికి 5 లాంగ్వేజెస్, ఓవర్సీస్ లో రిలీజ్ అయ్యే లాంగ్వేజెస్ సంబంధించి అన్ని కలిపితే ఇవన్నీ కూడా ఏవి మ్యాక్సిమం డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరు ఎంత రేటుకి అయితే అమ్మారో, అలాగే స్ట్రీమింగ్ సంబంధించి ఓటీటీలో నెట్ఫ్లిక్స్కి ఎంతకైతే అమ్మారో, అలాగే మ్యూజిక్ ఎవరైతే రిలీజ్ చేశారో మ్యూజిక్ గురించి కానీ, లేదా శాటిలైట్ రైట్స్ మామూలుగా ఛానల్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఇవన్నీ కూడా 1000+ 1,100 కోట్లు ఎంతో వచ్చేసిందంట. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా 12,000 థియేటర్స్, 11,500 అన్నారు. 500 కూడా రీచ్ అయిపోయి మొత్తం 12,000 థియేటర్స్ అంటున్నారు. 12,000 థియేటర్స్, ఒక్కొక్క థియేటర్ కి 100 రూపీస్ వేసుకున్నా కూడా చాలా వాల్యుబుల్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు మరలా రేపు ఇంకొక 2 రోజులు 5వ తేదీన రిలీజ్ అవుతుంది. బట్ 4వ తేదీ నైట్ నుంచే దాని యొక్క ఫోబియా స్టార్ట్ అయిపోతుంది. అంటే నైట్ 9:30 షో ఒకటి ఉంది, మళ్ళీ 12:30 షో ఒకటి ఉంది, తర్వాత ఎర్లీ అవర్స్ 4:30 ఉంది, మళ్ళీ 6:30 షో ఉంది. ఇట్లా షో చేసుకుని వెళ్తే ఏదైతే ఆ సైట్ లో మీరు అన్నట్టు పెట్టారో అవి ఆల్రెడీ వచ్చేసాయంట. అవి 100 కోట్ల దాకా వచ్చేసాయి. ఏదైతే ప్రొడ్యూసర్స్ అమ్మయ్య మేము సేఫ్ జోన్ లో ఉన్నామని వాళ్ళు 3 years లో పెట్టింది సేల్ చేసేస్తే ఓకే చేసేసారు. బట్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైజాము, ఆంధ్ర, సీడెడ్ అన్ని కలిపి సుమారుగా ఒక 200 కోట్లకి ఎంతకో కొనుక్కున్నారు. అంటే ఆంధ్ర ఒక 90 కోట్లు ఎంత ఉంది, సీడెడ్ ఒక 30 కోట్లు ఎంతో, నైజాం మళ్ళీ 70-80 కోట్లు ఎంతో, ఇవి అంతా కలిపి దగ్గర ఒక 200 crores. అలాగే తమిళ్, కన్నడ, మలయాళం, ఇవి కేరళలో మంచి చాలా ఇమేజ్. సో ఆయనకి ఆల్మోస్ట్ 2011 నుంచి మంచి ఆర్యా 2 నుంచి గ్రాఫ్ పెరిగింది అక్కడ. అసలు ఆ స్టార్స్ కి ధీటుగా, మలయాళం స్టార్స్ కి ధీటుగా కూడా ఈయనకి స్పెషల్ ఫ్యాన్స్ అక్కడ ఉన్నారని చెప్పారు. ఎందుకంటే మొన్న కట్అవుట్స్ కూడా మనం చూసుకున్నట్టయితే అక్కడ ఏదైతే జరిగిందో ఆయన కట్అవుట్ చాలా పెద్దగా అసలు ఊహించని రీతిలో ఉండడం కూడా. సో అలాగే ఈ సౌత్ వి అన్ని కలిపితే కూడా 200 crores అంటే బాలీవుడ్ మొత్తం ఏదైతే నార్త్ లో హిందీ మాట్లాడే స్టేట్స్ ఉన్నాయో ఒక 200 crores. ఇట్లా రఫ్ గా వేసుకున్న ప్రొడ్యూసర్స్ వచ్చేసాయి. ప్రొడ్యూసర్స్ కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ ఏ కాన్ఫిడెన్స్ తో అయితే, ఏ హైప్ తో అయితే, సినిమా మీద ఏ నమ్మకంతో అయితే కొనుక్కున్నారో ఆ కొనుక్కున్న వాల్యూ మరి రీచ్ అవ్వగలగా. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఏరియా గురించి సంబంధించి ఎంత టికెట్లు ఎంత వస్తాయని అవన్నీ కూడా రీచ్ అయిపోయేలాగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ బుక్ మై షోలో ఏదైతే 5వ తేదీ నుంచి వచ్చిందో, 5 అంటే ఆల్మోస్ట్ ఇంకా 2 days అంటే థర్స్డే రిలీజ్ అవుతుంది. సో థర్స్డే నుంచి వీకెండ్ వరకు లెక్కేసుకున్న థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఆ 4 days సినిమాలోనే మొత్తం వచ్చేసేలా అనిపిస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మన ఎగ్జిబిటర్స్ కానీ. సో అలా అయినప్పుడు ప్రొడ్యూసర్స్ కి ఏమి నష్టం? ప్రొడ్యూసర్స్ కి నష్టం అయితే లేదు, ఇంకా లాభం తెచ్చి పెట్టేలాగా, డిస్ట్రిబ్యూటర్స్ కూడా బాగుపడేలాగా, థియేటర్స్ ఓనర్స్ కూడా బాగుపడేలాగా కూడా మాక్సిమం కసరత్తు చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ హైప్, ఈ బజ్ ఏదైతే ఉందో అది బాగా వెళ్ళిపోయింది. అది మేబీ కాంట్రవర్సీతో స్టార్ట్ అవడం వల్ల అలా అయిపోయిందో ఏంటో తెలియదు, కానీ
ఆ స్థాయికి అయితే సినిమా ఆల్రెడీ మంచి పాపులారిటీ వచ్చేసింది. మరోవైపు టికెట్ ధరలు కూడా 1200 రూపాయలు పెట్టుతున్నారు కదా మా బెనిఫిట్ షో వాటికి. సో 1200 పెట్టినప్పుడు 1200 కోట్లు టార్గెట్ చేసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా తెలుగు వాళ్ళు 15 కోట్ల మంది ఉన్నారంట ఒక అంచనా. 15 కోట్ల మంది తెలుగు వారు ఉన్నప్పుడు అందులో ఒక హార్డ్లీ 2 crores 3 crores చూస్తారు సినిమా. ఈ 2-3 crores చూసినా కూడా ఒక్కొక్కరి దగ్గర 100 రూపీస్ వేసుకున్నా కానీ ఎంత వాల్యూ వస్తుందో చూడండి. అది కాకుండా బయట బిజినెస్లు అవి ఉన్నాయి. సో మొత్తం మీద ఇప్పటి వరకు రికార్డ్ ఏదైతే ఉందో ఇండియన్ ఫిల్మ్ కి సంబంధించి బాహుబలి 1500 కోట్లు బాహుబలి 2 అనుకున్నారో దాన్ని బ్రేక్ చేసి మీరు అన్నట్టుగా 2000 కోట్లకి మార్క్ కి, అంటే ఇంతవరకు 1000 crores క్లబ్ అనే ఉండేది. అంటే ఫస్ట్ 100 crores క్లబ్ అని అనేవారు. ఏది సరైనోడు సినిమాకే, ఈయన సినిమాల్లో బన్నీ గారి సినిమాలో ఫస్ట్ 100 crores క్లబ్ అనేది సరైనోడు ఒకటి రీచ్ అయింది. సో ఆ తర్వాత నుంచి 100 crores క్లబ్ కూడా సింపుల్ అయిపోయింది. దసరా ఇవన్నీ కూడా వచ్చాయి నాని గారివి. ఇప్పుడు 100 crores కూడా కాదు, 1000 crores క్లబ్ అంటున్నారు. ఇప్పుడు 1000 crores దాటేసి ఇప్పుడు ఏంటంటే 2000 ఏకంగా. నాకు తెలిసి అప్పుడు ఏమనుకున్నారంటే ఒక 20-15 years బ్యాక్ జేమ్స్ బాండ్ సినిమాలు ఏమైనా వస్తే అప్పట్లో ఒక 600-700 కోట్లు ఖర్చు పెట్టేవారు, దానికి వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు వచ్చింది అట్లా చెప్పేవారు అనమాట. 1200 కోట్ల అంత వస్తుందా అనిపించింది. బట్ మన ఇండియన్ సినిమా ఎస్పెషల్లీ తెలుగు సినిమా కూడా ఆ మార్కుకి వెళ్ళడం అనేది, అది కూడా తెలుగు వాడి వల్ల వెళ్ళడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయమే. చూద్దాం మరి, ఇంత వెచ్చించి కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ స్థాయిలో లాభపడితే బాగుంటుంది. లాభపడని పక్షంలో ఇబ్బంది పడతారు. తర్వాత ప్రొడ్యూసర్స్ కి బ్యాడ్ రిమార్క్, నెక్స్ట్ ఈయన ఇమేజ్ కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సినిమా ఏంటి, ఏ స్థాయిలో ఉండబోతుంది, ఏ రేంజ్ లో తీస్తారు ఏంటి అనేది. సో చూద్దాం మరి. ప్రస్తుతానికైతే మీరు అన్నట్టు ప్రొడ్యూసర్స్ 1000 crores మార్క్ చేసింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ మొత్తం థియేటర్ ఓనర్స్ మొత్తం ఓవరాల్ కలెక్షన్స్ కూడా 1500 crores అట్లీస్ట్ 1200 crores లాగా వచ్చేలాగా ఉంటే చాలా హ్యాపీగా బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పటివరకు చూస్తుంటే ఇది ఓవర్సీస్ లో, అంటే అబ్రాడ్ లో కూడా చూసుకున్నట్టయితే కొంత హవా తగ్గినట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సార్. ఏంటంటే అక్కడ ఇప్పటి వరకు అయితే కల్కి ఇది ఫస్ట్ డే కలెక్షన్స్ ని బ్రేక్ చేయాలంటే 6 million అవ్వాలి అని చెప్పేసి ఒక వార్త అయితే హర్చల్ అవుతుంది. మరి నిజంగా ఎందుకు ఏమైనా తగ్గిందంటారా, జస్ట్ ఇది ఒక రూమర్ అంటారా? మరి అలా చెప్పలేము. ఇప్పుడు ఏ సినిమాకి ఏ హైప్ వస్తుందో తెలియదు. 6 millions అని అంటే ఆల్మోస్ట్ 60 lakhs అంతే కదా. మిలియన్ $60 lakhs సంబంధించి ఏదైతే టర్న్ ఓవర్ ఉందో ఆ $60 lakhs ఇంటూ మళ్ళీ 80 rupees వేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అట్లా ఏం లేదు. ఇప్పుడు కల్కి ఒకదాని తర్వాత ఒకటి హైప్ వస్తూనే ఉన్నాయి. అంటే కల్కి వచ్చినా గానీ ప్రభాస్ అనే కటౌట్, ఆయన ఉండే ఇమేజ్ కి ఓకే. ఎందుకంటే అందులో మళ్ళీ భారీ కాస్టింగ్ ఉంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు పెద్ద ఊర్లో ఉన్నారు. దట్టు బాహుబలి మన ప్రభాస్ కూడా ఆ ఇమేజ్ క్యాప్చర్ చేయగల సత్తా ఉన్నతనే. బట్ ఇక్కడ ఏంటంటే ఈ సినిమాలో ఈయనకన్నా పెద్ద స్టార్ ఎవరు లేరు నాకు తెలిసి. ఈయన తర్వాత మంచి పెద్ద స్టార్ ఎవరంటే మన ఫహద్ ఫాసిల్, ఆయన విలన్ గా మన పోలీసు. సో ఒక అంత స్టార్ ఇమేజ్ సింగిల్ హ్యాండ్ తోనే ఆ ఇమేజ్ తీసుకెళ్ళడం అనేది నిజంగా గొప్ప విషయమే. కంపేర్ టు మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే నిజంగా బన్నీ, పుష్పరాజ్ ఏదైతే క్యారెక్టర్ చేస్తున్నారో అది 100% ఎఫర్ట్ పెట్టి చేశారు. అందుకోసమే ఆ 100% ప్రేక్షకులకు నచ్చాలనే ఉద్దేశంతోనే ఇంత ల్యాగ్ కూడా అయ్యింది సినిమా. 3 ఏళ్ళు అవడానికి కారణం కూడా ఇక్కడ ఎలా ఉంది, లేదు ఇది ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేసేలా ఉంది. ఎక్స్పెక్ట్ చేయకుండా దీనికి బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ తో వాడు సాటిస్ఫై అవ్వాలంటే మనం మళ్ళీ రీషూట్ చేద్దాం, మళ్ళీ ఇది అక్కడ పెడదాం. సుకుమార్ కూడా అదే చెప్పారు కదా, అల్లు అర్జున్ గారి గురించి, ఇది మేము ఇద్దరం ప్రాణం పెట్టి చేసింది, ప్రతిది కూడా ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని చేసింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు అన్నట్టు బుక్ మై షో లాంటి వాటిలో 100 కోట్లు అయిపోతే ఇంకా బై హ్యాండ్ మాన్యువల్ గా ఎన్ని టికెట్స్ అవుతాయి అన్నది ఖచ్చితంగా రీచ్ అవుతుంది అనిపిస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ.